క్రిస్ వోక్స్ బౌలింగ్లో పంత్ రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆ బంతి నేరుగా అతడి కుడి పాదానికి బలంగా తాకింది. దీంతో రక్తస్రావం కావడంతో పాటు పాదం వాచిపోయింది. ఈ క్రమంలో నేల మీద పాదం పెట్టేందుకు కూడా అల్లాడిపోయాడు రిషబ్ పంత్. ఇక ఆ వెంటనే గోల్ఫ్ కార్ట్ అంబులెన్స్ సహాయంతో రిటైర్డ్ హార్ట్ గా మైదానం వీడాడు. పాయింట్. ఈ క్రమంలో భారత జట్టు త్వరగానే ఆల్ అవుట్ అవుతుందని అంతా భావించారు. కానీ జట్టు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో తిరిగి బ్యాట్ పట్టుకుని కుంటుతూనే క్రీజ్లోకి వచ్చాడు రిషబ్ పంత్. నొప్పిని భరిస్తూనే ఒంటి కాలితో బ్యాటింగ్ చేశాడు. అంతేకాదు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఓ భారీ సిక్సర్ కూడా బాదాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్లో బౌండరీ బాది 70 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సింగిల్స్ తీయకుండా కేవలం భారీ షాట్స్ కే పరిమితమయ్యాడు. అయితే అనంతరం రిషబ్ పంత్ బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ ఇలాంటి బ్యాట్స్మెన్ జట్టులో ఒక్కరు ఉన్న సరిపోతుంది అని చెప్పుకొచ్చాడు.